సార్ నమస్తే అండి. చెప్పండి సార్ మీరు ఇప్పటి వరకు ఈ కంది పంటకు సంబంధించి కంప్లీట్గా వైకే ల్యాబ్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే వాడారు. అవును. అంటే ఏ దశలో ఏమి వాడారు, ఎట్లా ఏమేమి స్ప్రే చేశారు, తర్వాత స్ప్రే తర్వాత మీకు ఒక్కొక్క స్ప్రే తర్వాత మీకు గమనించిన డిఫరెన్స్ ఏంటి అసలు ఒకసారి చెప్తారా సార్? ఓకే, నమస్కారం సార్. నమస్తే సార్. నా పేరు శ్రీనివాసరెడ్డి, గుందామర్పల్లి గ్రామం, జరాసంగం మండల్, సంగారెడ్డి డిస్టిక్. ఇది తగ్గిరబాన్ 10 ఎకరాలు ఉంది. ఈ తొగరి 40 రోజుల నుంచి నేను వైకే ల్యాబొరేటరీ వాళ్ళది కొట్టడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ స్ప్రే ఆక్సివేజ్ ఒక్కటి కొట్టిన, సింగిల్ ఆక్సివేజ్ కొట్టారా? ఆక్సివేజ్ ఒక్కటి కొట్టిన. ఓకే సార్. అది కొట్టిన తర్వాత మంచిగా బ్రాంచెస్లు ఎదగడము, నాకు 20 రోజులు చాలా బాగా అనిపించింది. మళ్ళీ 25 days కు మళ్ళీ ఆక్సివేజ్ ఒకటే కొట్టిన, మళ్ళీ సింగిల్ ఆక్సివేజ్ కొట్టారు. సింగిల్ ఆక్సివేజ్ కొట్టిన. ఓకే, అప్పుడే గమనించింది సార్? అప్పుడు గమనించింది పైరు ఇట్లా బ్రాంచెస్ చాలా వస్తున్నాయి, చాలా మంచిగా కొట్టింది. మళ్ళా 60-65 రోజుల తర్వాత ఇక మళ్ళీ ఏం చేసినామంటే వైకే స్టార్ మ్యాక్స్ సైజ్ ఓకే కొట్టిన తర్వాత మొగ్గ అనేది విపరీతం వచ్చింది చూడండి. ఇక పురుగు లేదు, ఏం లేదు, ఇప్పటికీ కూడా ఏం లేదు. ఇప్పుడు మొత్తం ఇది ఎన్ని ఎకరాలు సార్? ఇది 10 ఎకరాలు. ఓకే, 10 ఎకరాలకు ఇప్పటికీ 3 స్ప్రే అయినా, ఏడ మాత్రం పురుగు లేదు. అవును, మీరు చూపెట్టండి మంచిగా. చూసాం. ఇప్పుడు మొత్తం 10 ఎకరాల్లో మొత్తం తిరిగి చూసినాం మనము. ఎక్కడ కూడా సింగిల్ పురుగు కూడా మనకు కనిపించలే. ఇప్పుడు వాయు యంత్రం కొట్టాలని తెచ్చిపెట్టిన, రేపు కొట్టుదామని ఆలోచన సార్. ఓకే సార్, చాలా బాగుంది. అంటే మీకు ఫ్లవరింగ్ కానీ ఖాతా సెట్టింగ్ మాత్రం చాలా బాగా జరిగింది. ఫ్లవరింగ్ చాలా బాగుంది సార్. ఇది ఒక్క పురుగు కూడా లేదు, దొరకదు పురుగు. ఓకే, 3 స్ప్రేలే. అసలు ఇంకా నేను గ్యాప్ తీసుకుని ఇందులో మనుషులు దొరకక ఇబ్బంది పడి ఇంకో స్ప్రే అయ్యేది ఉంది ఇప్పటికి. కానీ ఓకే, వైకే వాళ్ళది చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు ఈ లైన్ కు వరుసకు దూరం ఎంత సార్? ఇప్పుడు దూరం వరుసకు దూరం 9 ఫీట్లు. 9 ఫీట్లు. యాక్చువల్ గా ఇది 7 ఫీట్లే పెడతారు, కానీ నేను 9 ఫీట్లు పెట్టుకున్నా. 9 ఫీట్లు అయినా కూడా 9 ఫీట్లు అయినా కంప్లీట్ కలిసిపోయింది. కలిసింది. ఇప్పుడు సెకండ్ టైం మందు కొట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా మీరు చేసిందంతా వైకే ల్యాబ్ సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే చేశారు. మీకు పురుగు లేదు, దోమ లేదు, ఎలాంటి పంట నష్టం అయితే ఎక్కడ కూడా లేదు. అసలు కంప్లీట్ గా పూర్తి స్థాయిలో మీకు నష్టమే లేదు సార్. చూడండి, ఏమన్నా దాక్కునేది కాదు కదా. మనం ఎవరైనా వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు దీనికి ఈ పంటకే కొట్టారా? ఇంతకుముందు ఇంకా ఇదే మందులు వేరే అపరాలకు సంబంధించి మినుము పెసర మినుముకు కొట్టినాం సార్. మినుముకు ఏమది ఆక్సివేజ్, ఏమది ఫాస్ట్ రూటెక్స్ కొట్టినా నేను. ఫస్ట్ మినుము కొట్టినా. అంటే అప్పుడు ఇవి చిన్నగా ఉంటాయి, సార్లు కదా, చిన్న దశ ఉంటుంది. మినుముకే వర్తించినట్లు కొట్టినాము. మినుము కూడా బాగా అయ్యింది. మాకు వర్షాలు పడి అది చాలా ఇబ్బంది అయిపోయింది, కానీ మినుము కూడా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మినుము అపరాలకు సంబంధించిన మినుము పెసర అన్నిటికీ మాత్రం వాడుకోవచ్చు. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి వాడుకోవచ్చు దీన్ని. ఓకే, ప్రతి పంటలన్నిటికీ వాడుకోవచ్చు. ఏదో కాదు, కానీ నేనే ప్రయత్నం చేసిన. వీళ్ళకి అడగక మొదలు కొద్ది చూద్దామని ప్రయత్నం చేసిన. ఒక స్ప్రే చేసి ఎట్లుంటుంది అని చాలా బాగా అనిపించింది. కాబట్టి దానికి మొత్తం మినుముకైతే మొత్తం 3 స్ప్రేలు వైకే వాళ్ళదే వాడిన. ఓకే, మంచి ఫ్లవరింగ్ వచ్చింది, మంచి కాట వచ్చింది. ఇక 15-20 రోజులు బంద్ లేకుండా వర్షం పడి కొద్దిగా మొలికెళ్ళి కింద ఇట్లా వండిపోయింది. అంటే మినుము చెట్టు మీద మొలికెళ్ళిపోయింది, పెరిగి పండిపోయింది సార్. అది 100 క్వింటల్ అయ్యేది మినుము. ఎకరకు 10 కాడికి వస్తుందని ఒక ఊగాని ఉండే మాకు. 10 కాడికి లాస్ట్ కు అంతా పోయిను, అది ఇది పోను, ఇంకా 30 క్వింటల్ అమ్మినాం. అది మినుములు నాణ్యత లేక 4000 క్వింటలే అమ్ముడు పోయింది. సరే, ఒక్కసారి మీ పంట చూపండి సార్. చూడండి, ఇది 9 ఫీట్లు ఉంటుంది చూడు. 7 ఫీట్లు అయితే మనకు కూడా మందు కొట్టడానికి రాదు అని 9 ఫీట్లు పెట్టుకున్నాం. ఓకే, పంట మాత్రం చాలా బాగుంది సార్. ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ ఉంది, ఫ్రూట్ సెట్టింగ్, అది ఖాతా కూడా మంచిగా దిగింది. మందులు కూడా బాగున్నాయి సార్, మంచిగా వాడచ్చు, మళ్ళీ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు నాకు అస్సం ఉన్నది, నేనే కొడుతున్నా. ట్రాక్టర్ తోటి నేనే కొట్టుకుంటాను. కెమికల్ అయితే కొట్టలేము మనం. అదే
చాలా బాగుంది సార్ పంట అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ.